మా బావ బర్త్‌డేకి నేనిచ్చిన గిఫ్ట్ అనమాట అండి ఇది. సో, డెకరేషన్ కూడా సూపర్ ఉంటది. ఫుల్ వీడియో ఫన్ ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండండి. చాలా అంటే చాలా బావుంటదనమాట. సో, డెకార్ ఎలా ఉందో కూడా చెప్పండి. సో, మా వారి బర్త్‌డే సెప్టెంబర్ 15 నైట్ అనమాట ఇది. సో, ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా వారి బర్త్‌డే సెప్టెంబర్ 15 అండి. సో, సెప్టెంబర్ 14 మిడ్‌నైట్ కేక్ కట్ చేద్దామని డెకార్ అండ్ ప్రిపరేషన్ చేస్తున్నాము. సో, ప్రిపరేషన్ అంతా ఎలా ఉంటదో మొత్తం చూడండి. స్కిప్ చేయమాకండి. చాలా అంటే ఫన్ ఉంటది ఇందులో. అంటే డెకరేషన్ ప్లస్ ఫన్ అనమాట. సో, ఇదొచ్చేసి మా బెడ్‌రూమ్ అండి. మా బెడ్‌రూమ్‌లో ఇప్పుడు ఎక్కడ చేద్దామా అని చెప్పి చూస్తున్నాము. ఇక్కడ మా చిన్నోడైతే గనక మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మీరు రామాకండి అని చెప్పి చెప్తున్నాడు. సో, ఇంకా ఈ వాల్‌కైతే డెకార్ చేద్దామని అనుకుంటున్నాము. సో, ఎలా వస్తదో ఏంటో అనేది చూడాలి ఒక్కసారి. లేదంటే కనుక ఇటు కబోర్డ్ దగ్గర అనమాట. సో, కబోర్డ్స్ అయితే బాగోదు. సో, వాల్ అయితే బాగుంటుందని చెప్పి వాల్‌కైతే పెడుతున్నాము. ఇక్కడ మా చిన్నోడైతే నాకు చెప్తున్నాడనమాట. ఇలా చేద్దాం చిన్నమ్మ, ఇలా పెడదాము, ఇలా పెడితే బాగుంటది చిన్నాన్నకి అని చెప్పేసి. సో, నాకు సజెషన్ ఇస్తున్నాడనమాట. ఇలా చేద్దాం, అలా చేద్దామని. ఓకే అని ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఇంకా నేను అక్కడ దివాన్ కట్ మీద బెడ్ ఉంటే తీసుకొచ్చి వేసేసానండి. అంటే ఫస్ట్ మనం ఒకటి వేసుకుంటే ఆటోమేటిక్‌గా తెలుస్తాయి అనమాట మనకి. సో, నెక్స్ట్ ఈ క్లాత్‌తో అయితే చేద్దాం అనుకున్నాము ఇదేమో. సో, ఇక్కడైతే చెప్తున్నాడు ఇలా పెడదామా చిన్నమ్మ ఏం చేద్దాము అని. వద్దు నాన్న ఇలా కాదు ఇలాగే పెడదాము అని అంటున్నాడనమాట. అలాగే పెట్టేద్దామా? అలాగే బాగుంటుందా? సో, ఇంకా మా మావయ్య గారితో అయితే ఉసిరి మండలు తెప్పించానండి. వాటికి ఆకులు తీద్దామని చెప్పేసి ఇక్కడ మా చిన్నోడైతే గనుక నీట్‌గా ఒలుస్తున్నాడనమాట. ఇంక మా అక్క యాడ్ అయింది ఇక్కడ. ఇద్దరు కలిపి తీస్తున్నారు. ఇటువైపు అయితే నేను. ఇంకా మా అక్క వాళ్ళ తమ్ముడు భాను వచ్చేసి అయితే డెకార్ అయితే చేస్తున్నాడనమాట. అంటే క్లాత్ సరిపోద్దో సరిపోదో అని చూస్తున్నాడు. తీరా చూస్తే సరిపోలేదండి. మేము అనుకున్నది ఏమొకటి అయ్యింది ఒకటి అనమాట. వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి పెట్టారనమాట క్లాత్ అనేది. బట్ సరిపోలేదు. అడ్జస్ట్ అవ్వలేదనమాట. ఇంకా మనం లీవ్స్ ఇందాక ఒలుచుకున్నాం కదా ఆకులు, వాటితో అయితే ముందు హ్యాపీ బర్త్డే అని పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ అక్క రాస్తుంది. అంటే అక్క హ్యాపీ రాస్తే మన బర్త్డే అనమాట. అలా ఇద్దరం ఆఫ్ ఆఫ్ చేసుకుని ఏదన్నా సపోర్ట్ ఉంటే చేయగలమండి. ఇంట్లో అక్క అయితే కనుక నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఏదైనా సరే. ఇంక అందుకే ఇక్కడైతే మ్యాక్సిమం ఇద్దరం కలిపి చేసేసుకుంటాం అనమాట. ఇంక ఇక్కడ సింబల్ అయితే వేసేసింది. సో, అవుట్లుక్ అయితే సూపర్ ఉంటుందండి ఇది. ఇంక ఇద్దరం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను అక్క ఏమో ఫస్ట్ సింబల్ వేసేసింది. నేనైతే కనుక ఇంకా బర్త్డే ఒకటి బ్యాలెన్స్ ఉందనమాట. ఇంకా అది అయితే వెయ్యాలి. ఇక మా చిన్నోడైతే నేను వేస్తాను అని చెప్పేసి తనకు వచ్చినట్టు ఏదో అనమాట. అలా 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 లీఫ్ చల్లుతున్నాడు. ఇంక ఇక్కడ డెకరేషన్ మేము అనుకునేది ఏం రాలేదు కాబట్టి ఇంక లైటింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు బాను. నేను ఎలా వస్తుందా అలా వస్తుందా అనుకున్నాను అనమాట. సూపర్ వచ్చిందండి థీమ్ అనేది. ఇంక ఇక్కడ నేనైతే బెలూన్స్ అనేది ఊదుతున్నాననమాట. ఇక్కడ ఇస్తున్నాడు మా చిన్నోడు ఇలా చిన్నమ్మ ఇలా ఊదని. అవి వస్తే చూడండి ఎంత చిన్నమ్మ అని అంటాడు. భలే ఉంటుంది. బెలూన్స్ ఊదేటప్పుడు మనకు కొంచెం బలం కావాలి కదా! చూడండి ఎలా కొడుతున్నాడో. ఫుల్ ఫన్ ఉండే నేనైతే డెకార్ చేస్తున్నానే కానీ మా బుడ్డోడితో అయితే చాలాసేపు ఆడుకున్నాననమాట. ఎందుకంటే లేడనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి. ఇంకా అందుకు ఇక్కడ నేను ఇలా చేస్తుంటే ఇంక నెక్స్ట్ హ్యాపీ బర్త్డే అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇద్దరం కూర్చున్నాము. డెకోర్ అయ్యేంత వరకు నాతోనే ఉన్నాడంట, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సో, ఇంకా హ్యాపీ బర్త్డే పెడుతుంటే నేను పెడతానని చెప్పేసి పెడుతున్నాడనమాట. నేను ఫస్ట్ అంటే క్లూ ఇచ్చిన ఇలా పెట్టాలి నాన్న అన్నాను అంతే జస్ట్ అండి. ఇంక తను మీకు చూపిస్తాను చూడండి. ఇంక నేను పెట్టేశాడనమాట. ఒక్కసారి చూస్తే చాలు మొత్తం పెట్టేస్తాడు ఏదైనా అంతేనండి. చాలా యాక్టివ్ పర్సన్ అనమాట. ఇంక నేను ఇక్కడ బర్త్డే డెకరేట్ అయితే కనుక సూపర్ వచ్చిందండి. మార్వెలస్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ చేసుకున్నాం కానీ చేసాం, బట్ ఫ్యామిలీ అనేది లేదు. ఇప్పుడైతే ఫ్యామిలీ ఉంది. సో, ఫ్యామిలీతో అయితే నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బర్త్డే అనమాట. సో, చాలా బాగా అనిపించింది నాకు ఈ బర్త్డే అనేది. బాగుంటుంది కూడా. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ ఉంటుందండి. ఫన్ అండ్ డెకరేషన్ అండ్ బర్త్డే కేక్స్ మెసేజ్ గిఫ్ట్స్ మస్ట్ అండ్ షుడ్గా గిఫ్ట్స్ అయితే చాలా బాగుంటాయండి. సో, నేనైతే మీకోసం చూపిస్తాను. అది షార్ట్లో కూడా పెడతానమాట గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో. సో ఇంక నేను హ్యాపీ అని పెట్టేసాను. ఇక్కడ బర్త్డే చేస్తున్నాడు అనమాట మా చిన్నోడు. నేను పెడతా చిన్నమ్మ అని. ఓకే నాన్న అంటే చూడండి ఎలా చూపిస్తున్నాడు నేను చూపిస్తున్నానని. ఇక్కడ హ్యాపీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇదైతే భావనకి అయితే ఇచ్చేయాలన్నమాట మనం, ఎందుకంటే లైటింగ్ అనేది సెట్ చేసేసుకున్నాడు. సో, ఇంకా హ్యాపీ కూడా పెట్టేసుకుంటే అక్కడ ఒక ప్రాపర్ థింక్ అనేది వస్తుంది అనమాట మనకి. ఓకే, తర్వాత ఏం చేయాలి ఇక్కడ మాకైతే ఇంకా ఆకుల మీద అయితే లైట్గా రోజ్ పెటల్స్ అనేది జల్లుతుంది. కొంచెం గ్రాండ్ లుక్ కనిపించాలి కాబట్టి, అంటే మనం వీడియో తీస్తాం కాబట్టి. సో, నిండుగా కనిపించాలన్నమాట. ఇంకా అక్కయితే చేసుకుంటుంది. ఇక్కడైతే బాను లైటింగ్ అంతా వేసేస్తున్నాడు అనమాట. సో, పెట్టుకుని చూసుకున్నాడు హ్యాపీ
హ్యాపీ అనేది. ఓకే సెట్ అయింది ప్రాపర్‌గా అక్క అన్నాడు. ఇంక పక్కన పెట్టేసుకున్నాము. ఈ చిన్నోడైతే ఫుల్‌గా హెల్ప్ చేశాడండి ఆ రోజు మాకు. 2 అయిందనమాట మాకు. అసలు పడుకోలేదు. నెక్స్ట్ డే మాత్రం ఎర్లీగానే స్కూల్‌కి అనేది వెళ్ళిపోయాడు. సో, లాస్ట్‌కి హ్యాపీ బర్త్‌డే అని చెప్పి ఇలా వచ్చింది. ఇంకిక్కడ లైటింగ్ ఏస్తే నాకేమో క్లాత్ పెట్టి ఏదైనా సెట్ అయితదేమో, ఇష్టంగా తీసుకున్నావు కదా క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అని చూస్తుంది. బట్ ఏంటంటే క్లాత్ కింద లెంత్ సరిపోలేదండి. మొత్తం బాగానే ఉందనమాట. సో, ఇంక లవ్ సింబల్ ఏసాంగా దానిలోకైతే రోజ్ పెటల్స్ అనేది చిన్న చిన్నగా వేస్తున్నాం అనమాట. బాగుందనమాట. అందుకు ఎవరన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి డెకరేషన్ అంటే నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. సింపుల్‌గా అయిపోద్ది. సో, ఇంక ఇక్కడ పెటల్స్ అనేది వేస్తుంది. చాలా బాగుందండి ఇది. దీనికి అటాచ్డ్ అయితే క్యాండిల్స్ కూడా యాడ్ చేస్తాము. క్లాత్ ఇంకా వేస్ట్ చేయకుండా పాపము ఎలా అయితే సెట్ చేశారో ఆఖరికి మీకు మొత్తం ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను. చూడండి హ్యాపీ బర్త్డే అని ఇలా సెట్ అయిందనమాట. సో, నెక్స్ట్ లవ్ సింబల్ అయితే ప్రాపర్‌గా వేసేసాము. క్యాండిల్స్ అయితే అటాచ్ చేసామనమాట హ్యాపీ బర్త్డే కింద. మా వారు రాగానే క్యాండిల్స్ వెలిగిద్దామని. సో, మొత్తం డెకరేషన్ అయితే గనుక మార్వెలస్ సూపర్‌గా వచ్చింది. ఇక్కడైతే గనుక చూడొచ్చు మీరు క్యాండిల్స్ నేను ముందు అటాచ్ చేసేసి చూపించా కదా మీకు. బట్ ఎలా అటాచ్ చేయాలని ఇక్కడ చూపిస్తానమాట. ఫస్ట్ ఒక క్యాండిల్ వెలిగించుకొని హెచ్ దగ్గర అయితే పెట్టేశాను. సెకండ్ క్యాండిల్‌ని కూడా ఫస్ట్ లైటర్ దగ్గర పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే వీటిని అంటే కొండెక్కిచ్చేసాననమాట. ఎందుకంటే మొత్తం అప్పుడే కాదు కదండీ. క్యాండిల్ అనేది ఊరుకునే ఇదైపోతుందనమాట మనకి. సో, ఇంకా అందుకే ఎందుకులే అని నేను చూడండి ఇక్కడ నేను ఊతుంటే ఇక్కడ రోజ్ పెటల్స్ అన్నీ అయితే ఉష్కాగా అయిపోయినాయి. సో, అందుకే ఇంకా చేత్తో కొండెక్కేసిన తర్వాత లైటింగ్ అయితే ఇలా వేసేసామనమాట. దీనికి అటాచ్ చేశాడనమాట. లైట్స్ అన్నీ అయితే ఓకే బాగానే వెలుగుతున్నాయి అన్నీ. నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ బర్త్డే కూడా ప్రిపరేషన్ చేసి పెట్టేసాము. ఇందాక ఒకసారి చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే కనుక నేను పెడుతున్నాననమాట హెచ్ లెటర్‌కి అంటే థ్రెడ్ పెట్టాలి కదండీ. సో, పెట్టేసేసి అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఇంకా కట్టేస్తాడనమాట బాను. నెక్స్ట్ బర్త్‌డే అనేదైతే మా చిన్నోడైతే పెడుతున్నాడు. నేను పెడతా చిన్నమ్మ ఒకసారి అని అన్నాడు. ఓకే నాన్న. సో, పెడుతున్నాడనమాట. సూపర్‌గా పెట్టాడండి బర్త్‌డే అనేది. ఒక్కసారి చెప్తే చాలు ఇట్లా పెట్టేస్తాడు. సో, ఇంక బర్త్‌డే అయిపోయింది. బెలూన్స్ అన్నీ కూడా ఊది పెట్టేశాను. అక్కడైతే బాగానే అటాచ్ చేస్తాడండి వాల్‌కి హ్యాపీ బర్త్‌డే అనేది. నెక్స్ట్ అక్క అయితే బెడ్‌షీట్ అయితే వేస్తుందనమాట. రెడ్ అయితే కొంచెం వీడియోలో బాగా పడిద్దని కాబట్టి సో, ఇంక అందుకు రెడ్ ప్రిఫర్ చేసామన్నమాట. అంటే డెకరేషన్ థీమ్ కూడా రెడ్ బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో, అందుకు బెలూన్స్ అన్నీ జస్ట్ ఓన్లీ అలా లైటింగ్కి అలా పెట్టామన్నమాట. ఇక్కడ బెడ్ అయితే ప్రాపర్‌గా వేసేస్తే మా చిన్నోడు చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాడో. సో, డెకరేషన్ సగం పార్ట్ ఆఫ్ అయితే మా చిన్నోడే మొత్తం చేసింది. సో, ఇంకా డెకరేషన్ అయితే ఇలా ఫుల్‌ఫిల్ అయిపోయింది. డెకరేషన్ మీకు ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంత బాగుందో చూడొచ్చు మీరు. మొత్తం అసలు అనుకోలేదండి మేము ఈ థీమ్ వస్తుందని. వేరే థీమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ థీమ్ వచ్చిందనమాట. ఓకే బాగా వచ్చింది. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే క్యాండిల్స్ కానీ, లవ్ సింబల్స్ దగ్గర క్యాండిల్స్ కానీ సూపర్ ఉందండి అసల. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ చేసిందైతే వేరేదండి అది. అది వేరే థీమ్ అనమాట. ఇప్పుడు మేము వేరే థీమ్ అనుకున్నాం. బట్ అది రాలేదు ప్రాపర్‌గా. సో, ఇంకా నెక్స్ట్ అయితే మాకొచ్చిందయితే వేరే థీమ్ అయితే పెట్టేసాము. క్యాండిల్స్ పెట్టిన తర్వాత అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. సో, బెలూన్స్ ఊదినప్పుడు క్యాండిల్ దగ్గర పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్త. చూడండి ఇక్కడ మాది ఎలా డామ్ ఉందో. అందుకు ఇక్కడైతే ఇంకా డెకరేషన్ అయితే ఫుల్‌ఫిల్‌గా మొత్తం చేసేసామండి మేము. ఇంకేది బ్యాలెన్స్ లేదు. సో, ఓవరాల్ లుక్ అనమాట. లైటింగ్స్ పెట్టాక బెలూన్స్ అయితే జస్ట్ అలా హ్యాంగ్ చేసాము. హ్యాపీ బర్త్డే మొత్తం అయిపోయింది. మా బెడ్రూమ్ అంతా అయితే కనుక ఫుల్‌ఫిల్‌గా సరిపోయింది. సో, నెక్స్ట్ అయితే కింద క్యాండిల్స్ పెట్టాకైతే ఇలా ఉందండి. ఇంకా మా వారు వచ్చే ముందు అయితే ఇందాక బెలూన్ బ్లాస్ట్ అయింది కదా. సో, అందువల్ల మళ్ళీ అదంతా కొంచెం ఇలా అయిపోయింది. సో, అది కూడా ఒకసారి ప్రాపర్‌గా చేసేసాము. అలా పైన అయితే లైట్స్‌కి జస్ట్ అలా హ్యాంగ్ చేసామన్నమాట బెలూన్స్‌ని. అంటే ఫుల్‌గా కాదు, కొంచెం కొంచెం అక్కడ బెలూన్ ఇక్కడ బెలూన్ పెట్టామన్నమాట. సో, ఇదండి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెకరేషన్ అనేది సూపర్ ఉంది. డెకార్ అయితే నాకైతే బాగా అనిపించిందండి. ఎందుకంటే ఫ్యామిలీతో చేసుకునే ఫన్ వేరే ఉంటుందండి. సింగిల్‌గా చేసుకునే వేరేలా ఉంటుంది. సో, ఇలా అయితే మేము చేసుకున్నామన్నమాట. డెకర్ కూడా బాగా అనిపించింది. భానుకైతే థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం చేసింది భానునే అనమాట. అక్క నేను హెల్ప్ చేసాము. బట్ లైటింగ్ అంతా వేసింది భాను. ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసాడండి. తీయడం కూడా అలాగే అయింది హాఫ్ అన్ అవర్లో. సో, క్యాండిల్స్ పెట్టాకైతే హ్యాపీ బర్త్డే కానీ, లవ్ సింబల్ కానీ అయితే చాలా మస్తు అనిపించింది. కూల్ కేక్ అయితే తెప్పించామన్నమాట. దాని మీద హ్యాపీ బర్త్డే డాడీ అని రాసాము. సో, చాలా బాగా అనిపించిందండి డెకర్ అయితే. నెక్స్ట్ అయితే ఇంకా మా వారి ఎంట్రీ అనమాట. చూడండి మా పాప పడుకుంటే 12 o'clock లేపేశారనమాట. నేను లేయమ్మ డాడీ ఆచి వెళ్తున్నాడంటే లెగిసిపోయింది.
సో, ఇంకా ఎంట్రెన్స్ వచ్చిందనమాట. హాయ్ చెప్తుంది వీడియోకి. చూడండి బెలూన్స్ ఎలా కొడుతుందో అసల. సో, ఇంకా మా వారు కూడా అప్పుడే బాత్ చేసొచ్చారు. ఇంకా అందుకే కుంకుమ పెట్టేసి అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము. ఇంక నెక్స్ట్ ఇలా వచ్చారనమాట. ఇంక అక్కడ కూర్చోబెట్టాలి కదండీ! ఫస్ట్ అయితే ఎళ్లి కూర్చోమన్నా. మా పాప అయితే నేను కూర్చోను డాడీ అంటుంది. ఎందుకంటే బెలూన్స్‌తో ఆడుకుంటదంట. అసలు దిగనంటుంది. ఇంక ఎలాగోలా దింపైతే ఇంకా కూర్చోబెట్టేసామనమాట. మా చిన్నోడు పక్కన. మాకు ఏదైనా మా చిన్నోడంటే ఇష్టం అండి మాకు. సో, అందుకే ఏది చేసినా దగ్గరుంటే మాత్రం మా చిన్నోడు కంపల్సరీ. సో, ఇంక కూర్చోబెట్టి కేక్ కటింగ్ అయితే చేపిద్దాం అనుకోని కూర్చోబెట్టామనమాట. నేనైతే పైన బ్లాస్ట్ చేస్తున్నాను బెలూన్‌లో రోజ్ పెటల్స్ ఏసాను కొంచెం. అంటే పేపర్స్ అన్నీ ఏస్తే మళ్ళీ మొత్తం అయిపోద్ది కదా! రోజ్ పెటల్స్ అయితే బావుంటదని చెప్పేసి వేశాను. సో, ఇంక నేను బ్లాస్ట్ చేశాను. చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేపిచ్చారండి. చాలా బాగా జరిగిందండి బర్త్‌డే అనేది. సో, కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా మా వారైతే ఇద్దరిని కాసేపు ఆడిచ్చి కేక్ అయితే తినిపించేశారనమాట ఇద్దరికి. సో, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా జరిగితే అలా చేసుకుంటారు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. పిన్ చేయండి మర్చిపోవద్దు కంపల్సరీగా. సో, మా అమ్మాయి చూడండి ఎంత ముచ్చటగా అయితే బెలూన్స్‌తో ఆడుకుంటుందో ఇక్కడ. సో, చాలా బాగా జరిగిందండి. సో, ఎందుకంటే అత్తయ్య, మావయ్య, బావగారు, అక్క అండ్ మేము, మా ఇంటి పక్కన అన్నయ్య వాళ్ళు అండ్ భాను వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా సో, నెక్స్ట్ అత్తయ్య, మావయ్య గారైతే కేక్ తినిపించేశారు. మా వారికి పెడుతుంటే ఇటు మా అమ్మాయికి, ఇటు మా చిన్నోడికి అనమాట. అది కూల్ కేక్ కదండీ! ఫ్లేవర్ కూడా సూపర్ ఉంది. నేను ఇది వెనిల్లా ఫ్లేవరో, ఏ ఫ్లేవరో తెలీదు కానీ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మన వంతనమాట. మనం వచ్చేసి ఇక్కడ కేక్ శుభ్రంగా తినేసామనమాట. మా అమ్మాయి చూడండి నేను అని చెప్పేసి ఓవర్ చేస్తుంది తినని. సో, మా వారికి నేను కూడా పెట్టేసాను ఇక్కడ. నెక్స్ట్ ఇద్దరం పెట్టేసిన తర్వాత ఒక చిన్న ఫోటో అయితే దిగేసామనమాట. ఓకే. ఏం పర్లేదు టీ షర్ట్ అయినా పర్లేదు తీసేసేయి అన్నాను. మా భానుని తీసేసాడు ఫోటో. మా చిన్నోడు చూడండి రియాక్షన్స్ ఇస్తున్నాడు కూర్చొని. నెక్స్ట్ అయితే అక్క అయితే తినిపించిద్దనమాట. ఇంకా ఇదంతా డెకరేషన్ అంతా అలాగే ఉందండి. బట్ ఇందాక కొంచెం బెలూన్ బ్లాస్ట్ అయినప్పుడు కొంచెం చెరిగినయి. ఓకే. ఇంకా డెకర్ కూడా సూపర్ ఉంది. ఇంకా అక్క కూడా వాళ్ళ మరిదికి తినిపించేసింది. మా చిన్నోడు అయితే ఇలా చూస్తున్నాడు చూడండి ఇలా చూస్తున్నాడు ఇక్కడ. ఇక ఫోటో దిగుదామా జరగను నాన్న అంటే నేను జరగను అంటున్నాడు. ఇంకా కూర్చొని అయితే ఒక ఫోటో అయితే దిగేసాం మా అక్కతో. నెక్స్ట్ అయితే ఆంజనేయులు అండి మా వారి ఫ్రెండ్ అండ్ మా ఇంటి పక్కనే అనమాట. చాలా ఉంటారనమాట బాగా. పిల్లల్ని అయితే బాగా ఆడిస్తారు. సో, ఇంకా ఆంజనేయులు రమ్మంటే 12:00 వచ్చాడండి పాపం. సో, అన్నయ్య అన్నయ్య అంటారు. ఇంకా అన్నయ్య కూడా కేక్ పెట్టేశారు. ఆయనకి పెడుతుంటే చిన్నపిల్లలకి కూడా అండి. సో, ఆయన కూడా ఫోటో దిగేసిన తర్వాత నెక్స్ట్ అయితే మా హీరో భాను అండి. మా అక్క వాళ్ళ తమ్ముడని చెప్పాక మొత్తం డెకరేట్ చేసింది ఈయనే. తిని కూడా కేక్ పెట్టేసి ఒక క్లిప్ ఫోటో అయితే దిగేశాడనమాట. నెక్స్ట్ ఇంక అయిపోయింది అంతా. ఇప్పుడు పెద్ద టాస్క్ అండి మనకి. అదే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. సో, ఇంకా గిఫ్ట్స్ నేను తీసుకొచ్చాను. మా వారికైతే తెలీదు. సో, గిఫ్ట్స్ లేవన్ననమాట. ఓకే. ఏం పర్లేదు అని నేను గిఫ్ట్స్ తీసుకొచ్చేపాటికి షాక్. ఇదైతే లాస్ట్ నేను వేయించుకున్నానండి. టాటూ వేయించుకున్నాననమాట మా వారి పేరు. ఈ ఇయర్ గిఫ్ట్స్ ఏంటో కూడా నేను చూపిస్తాను. ఇదైతే లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నాను. అసలు ఆయన రియాక్షన్ చూడండి అండి కళ్ళలో అంటే హ్యాపీ టీయర్స్ అనమాట. లాస్ట్ ఇయర్ బర్త్డే అనమాట. ఇది అక్కడ హైదరాబాద్లో చేసుకున్నామండి. సో, అప్పుడు టాటూ వేయించుకున్నాను. ఇప్పుడు అంత ఇక్కడ ఏం లేదండి. జస్ట్ నార్మల్ గిఫ్ట్స్ ఇచ్చాననమాట. ఈ టాటూ అనేది లైఫ్‌లో ఎప్పుడు గుర్తుండిపోద్ది మాకు. ఎందుకంటే పెద్ద మెమరబుల్ గిఫ్ట్ అనమాట. సో, ఆయన పేరు పవన్ అనమాట. సో, అందుకే ఇలా వేయించుకున్నాను. బావుంది. వచ్చింది. ఈ ఈ ఇయర్ గిఫ్ట్స్ అయితే గనక ఫస్ట్ మా చిన్నోడితో అయితే ఇప్పించేసాను. నెక్స్ట్ అయితే మా పాపతో ఇచ్చాననమాట. ముందే తీసుకొని ఇచ్చేసాను చూడండి వాళ్ళ డాడీ గిఫ్ట్ అనేపాటికి. ఇంక వారిక్కడ అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూడాలి. ఏముంది అందులో చెప్పు, ఏముంది అందులో చెప్పు అని అంటున్నారు ఇక ఓపెన్ చేయకుండా. సో, నేను ఓపెన్ చేయి తెలుస్తది నీకే అన్నాను. ఓకే అని చెప్పేసి ఓపెన్ చేస్తాననమాట. మా చిన్నోడు చూడండి ఎంత క్యూరియాసిటీగా చూస్తున్నాడో. ఎందుకంటే నాకు తెలుసు అందులో ఏముందో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికీ తెలీదు. సో, వాళ్ళు కూడా అంతే క్యూరియాసిటీగా చూస్తున్నారనమాట ఏముంది అనేది. జస్ట్ ఇలా చేయగానే వచ్చేసిందండి. ఇదేమో నేను లోపల న్యూస్ పేపర్ వేపించి మామూలు పైన పేపర్‌తో వేపించాననమాట. సో, వెంటనే వచ్చేసింది. చూడండి ఒకసారి అదేంటో అనేది మీకు కూడా చూపిస్తాను. సో, ఫ్యామిలీ ఫోటో అంటే పెన్సిల్ స్కెచ్ చేపించాననమాట. ముగ్గురు ఫోటో. సో, చాలా అంటే చాలా బాగుందండి. వచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. అంటే వాటర్ లామినేషన్ అనమాట.
ఒకేలా వాటర్‌లో పడిపోయినా ఏమవ్వదనమాట ఫ్రేమ్‌కి. మళ్ళా వేరే కట్టించుకోవచ్చు. పెద్ద నో ప్రాబ్లమ్ అండి అది. సో, అందుకే ఇలా ఫ్రేమ్ అయితే గనుక ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ ఇదొచ్చేసి మ్యాజిక్ మిర్రర్ అండి. మా వారు ఎక్స్‌పెక్ట్ చేసేసారులే ఇది. వెంటనే అంటే అడాప్టర్ చూడగానే ఎక్స్‌పెక్ట్ చేశారనమాట. సో, ఇది కూడా చాలా అనిపిచ్చింది. ఇది కూడా మా ఫ్యామిలీ ఫోటో అయితే వేపిచ్చాను ఇందులో నేను. మా పాప బర్త్‌డే ఫోటో అండి ఇది. సో, ఇంక అందుకే అదైతే వేపిచ్చాను గుర్తుంటదని. సో, మ్యాజిక్ మిర్రర్ కూడా బావుంది. చాలా బావుంది. సో, ఇంక ఇంట్లోనే డెకార్ గాని అన్నీ మేమే ప్రిపేర్ చేసుకున్నామండి. సో, ఇంక మా వారినైతే టచ్ చేయి ఒకసారి చూడు ఎలా ఉందంటే ఓపెన్ చేయమన్నాను. ఓకే. ఓపెన్ చేద్దామని వెళ్తున్నారనమాట. ఇందుకు స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కానీ ఇటువైపున ఒకటేమో లైటింగ్ పెట్టాం కదా! ఇంకోటి ఇటు పెట్టాము. సో, ఆయన వేయగానే అయితే మా పిక్ అయితే వచ్చింది ఇందులో చూడొచ్చు ఒకసారి మీరు. అదిగోండి ఇదైతే మా పాప బర్త్‌డే ఫోటో. ఇదైతే ఇంకా వేపిచ్చామనమాట ఇందులో. చాలా బావుందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బావుంది అన్నారు. ఇంకా సో, డెకరేషన్ అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక మార్నింగే లెగిసి వర్క్ అంతా ఇంట్లో పనంతా చేసేసుకొని పూజ అయితే అత్తయ్య గారు చేసేసారండి పొద్దున్నే. మా బుడ్డోళ్ళిద్దరూ అయితే పూజ చేస్తానికి వచ్చారు. ఇద్దరు పెద్దోళ్ళు కదండీ వీళ్ళిద్దరు మరి అందుకు. మా అత్తయ్య గారు అయితే మార్నింగే లెగిసి పూజ అంతా కంప్లీట్ చేసేసారనమాట. సో, వీళ్ళిద్దరూ అయితే ఒకళ్ళేమో గంట కొడతారంట, ఒకళ్ళేమో ప్రసాదం పెడతారంట. నన్ను అసలు పూజ చేయనివ్వలేదు. వీళ్ళే చేశారండి మ్యాక్సిమం. ఇదిగో చూడొచ్చు అసలు మీరిక్కడ. ఇంకా ఆయనైతే మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయారని చెప్పి టెంకాయ కొట్టేసి నేనైతే ఇంకా పూజ చేసుకున్నాననమాట. జస్ట్ వచ్చి దండం పెట్టుకున్నాను. మా ఇద్దరి పిల్లలే చేశారు సగం పూజ నాకు. సో, ఇంకిక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో, మీ ఇంట్లో ఎవరైనా సపోర్ట్ చేసే పర్సన్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే గనుక ఫుల్‌గా మా అక్క సపోర్ట్ చేస్తదండి. ఏదన్నా ఫంక్షన్ గానీ, ఏదన్నా పార్టీ అయినా సరే బాగా సపోర్టివ్ అండి. ఇద్దరమైతే కలిపి చేసుకుంటాం ఏదనమాట. సో, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్‌లో. అత్తయ్య గారైతే బావ బర్త్‌డేకి పాయాసం అని పులిహోర అయితే చేశారు. సో, ఇంకా అది కూడా అయిపోయింది. ఇంక మా అమ్మనును అత్తయ్య మా వారికైతే బట్టలు తీసుకున్నారనమాట. అత్తయ్య గారైతే ఈ 2 షర్ట్స్ అండ్ ప్యాంట్, అమ్మాయితో షర్ట్ ప్యాంట్ అయితే తీసుకున్నారండి. సో, పులిహోర అయితే సూపర్ ఉంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే గనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్‌లో అయితే గనుక చాలా వస్తాయి. సో, డోంట్ ఫర్గెట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై ఫ్రెండ్స్.